గానసుధ మన టెంటెక్స్ రేడియోకి స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు గానసుధ మన టెంటెక్స్ రేడియో, తెలుగువారికి ఆత్మీయమైన మన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘంలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా పునఃస్వాగతం. ప్రతి ఆదివారం రోజు మనకి 5 గంటల నుంచి 6 గంటల దాకా వచ్చే ఈ కార్యక్రమానికి మీరు ప్రతి వారం విచ్చేస్తారు, వింటారు అని ఆశిస్తున్నాను. నేను ఈ కార్యక్రమాన్ని నెలకొక్కసారి చేస్తాను. నా పేరు పరిమళ. ఈ కార్యక్రమానికి నేను ఈరోజు వ్యాఖ్యాతను. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వారి గానసుధ మన టెంటెక్స్ రేడియోలో ఈరోజు మనము ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య వైభవంలో 5వ భాగం 5వ అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మీకు తెలుసు కదా, ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి, వాటి దివ్య వైభవం గురించి మనము చెప్పుకుంటూ వచ్చాము. ప్రతి ఒక్క నెల ఒక్కొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలు తీసుకొని వాటి వైభవాన్ని, వాటి ముఖ్యమైన అంశాల గురించి, వాటి ప్రయాణాల గురించి మనకు కథలు చెప్పేలా చిన్న చిన్నగా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. వాటి ప్రాముఖ్యత గురించి కూడా. ఈరోజు మనము వైద్యనాథ జ్యోతిర్లింగం 5వ జ్యోతిర్లింగం అన్నమాట. దీని గురించి మాట్లాడుకుందాము. దీని రోగ నివారణ కరుణామూర్తి అయిన శివుడు ఈ జ్యోతిర్లింగంలో వెలిసి ఉంటాడు అనే ఒక గొప్ప నమ్మకం అన్నమాట. ఈరోజు ఆదివారం 17వ తారీఖు మేలో 2026 5 గంటల నుంచి 6 గంటల దాకా వచ్చే ఈ కార్యక్రమానికి మీకు మళ్ళీ పునఃస్వాగతము. ఈ కార్యక్రమాన్ని వినాలి అనుకుంటే రేడియో ఆజాద్ 107.9 FM HD4లో మీరు వినొచ్చు. అంతేకాకుండా మా స్టూడియో నెంబర్ 9725019390కి కూడా మీరు ఫోన్ చేయొచ్చు. ఈరోజు కార్యక్రమం రికార్డెడ్ కాబట్టి మీకు స్టూడియోకి ఫోన్ చేసుకోలేకపోయినా కానీ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన ఉదయ్ నిడిగంటి గారు మనకి టెంటెక్స్లో రేడియో చైర్, అతనికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాధవి లోకిరెడ్డి గారికి కూడా మనము ధన్యవాదాలు తెలుపుతాము. తాను ఈ టెంటెక్స్కి అధ్యక్షురాలు ఈ సంవత్సరము. మరి అది సంగతి అనమాట. మనం కార్యక్రమంలోకి వచ్చేద్దామా? మరి ఈరోజు మనము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి మాట్లాడుకుందాము. మీకు ఒక విషయం చెప్పాలి. ఈ దేశంలో ఎన్నో జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆ జ్యోతిర్లింగంలో ఇది ఒక 5వ జ్యోతిర్లింగం అని చెప్పచ్చు. దీనికోసం ఒక గొప్ప కథ, ఒక సినిమా లాంటి ఒక కథ ఉంది అని కూడా నేను మీకు చెప్తానన్నమాట. దానికోసం ఒక 10 శిరస్సుడైన రాక్షస రాజు తన స్వంత తలను నరికి అగ్నిలో వేసుకున్నాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు అన్నమాట. మరి అప్పుడు శివుడు ఏం చేశాడు? ఆ రాక్షసుడికి ఏమయ్యింది? ఇక్కడ జ్యోతిర్లింగం ఎందుకు ఉద్భవించింది? ఈ జ్యోతిర్లింగానికి వైద్యనాథ జ్యోతిర్లింగం అని ఎందుకంటారు? ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది? ఈ విశిష్టత ఏంటి? ఎప్పుడు ఏ కాలాలలో ఈ జ్యోతిర్లింగంలో రద్దు ఎక్కువగా ఉంటుంది, జనాలు పోతారు? వీటన్ని విశేషాల గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాము.
మొట్టమొదటిగా మొదలుపెట్టే ముందు మొదటిసారిగా మీరు ఎవరైనా విచ్చేస్తుంటే వారి కొరకు ఒక చెప్పదగ్గ విషయం ఏంటి అంటే, మనకి జ్యోతిర్లింగాలు వెలియడము ఎలా ఉందో అలాగే శక్తి పీఠాలు కూడా వెలిసాయన్నమాట. పోయిన సంవత్సరం మనము శక్తి పీఠాల గురించి మాట్లాడుకున్నాము. కొన్ని కొన్ని శక్తి పీఠాల దగ్గర జ్యోతిర్లింగం కూడా ఉంటుందన్నమాట. ఆ జ్యోతిర్లింగము, ఆ శక్తి పీఠాలు 2 ఉన్న చోట అది ఇంకా ముఖ్యమైన ప్రదేశమని భక్తులు నమ్ముతూ ఉంటుంటారు. అలాంటి ఒక రేర్ అండ్ చిత్రమైన జ్యోతిర్లింగమే మనకి ద్వాదశ జ్యోతిర్లింగము. ఇక్కడ జ్యోతిర్లింగమే కాకుండా అలాగే మన శక్తిపీఠం కూడా ఉంది. జయదుర్గ శక్తిపీఠం కూడా ఉందన్నమాట. అక్కడ ఈ శక్తిపీఠము అమ్మవారి సతీదేవి గుండె పడింది అని చెప్తారు. హృదయం పడింది అని చెప్తారు. అలాగే ఈ జ్యోతిర్లింగములో వైద్యం చేసే ఎలాంటి రోగాలకైనా కానీ వైద్యుడిలాగా మందు ఇచ్చే మహాశివుడు ప్రసన్నమై ఉన్నాడు. భక్తులను ఆదరిస్తూ రోగ నివారణ చేస్తూ ఉంటారు అని కూడా మనము వింటూ ఉంటామన్నమాట. సో అలాంటి జ్యోతిర్లింగమైన వైద్యనాథ జ్యోతిర్లింగం ఎక్కడ ఉందో ఈరోజు మనము మాట్లాడుకుందాము, తెలుసుకుందాము. వైద్యనాథ్ జ్యోతిర్లింగంని చాలామంది బాబా బైద్యనాథ్ ధామ్ అని కూడా అంటుంటారు. ఇక్కడికి వెళ్ళాలి అని అంటే మనము జార్ఖండ్ ప్రదేశంలో అంటే డిస్ట్రిక్ట్లో, జిల్లాలో దేవ్ఘర్ అన్న ఒక నగరానికి వెళ్ళాలన్నమాట. కొంతమంది దేవ్ఘర్ అంటారు, కొంతమంది దియోఘర్ అంటారు, కొంతమంది ఏ, ఇంగ్లీష్లో దియోఘర్ అంటారు. మరి మన ప్రజలందరూ దేవ్ఘర్ అని కూడా అంటారు. దేవ్ అంటే దేవుళ్ళు, ఘర్ అంటే వాళ్ళ నివాస స్థానము. ఆ ప్రదేశానికి మహాశివుడు అక్కడ వచ్చి వెలసి ఉండి కుటుంబ సమేతంగా ఉన్నారు అనే నమ్మకం కాబట్టి ఆ ప్రదేశానికి దేవ్ ఘర్ అని వచ్చిందనమాట. మన బ్రిటిష్ కాలంలో ఆ ఈ క- ఈ ప్రదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పలుకలేకపోయి ఆ ప్రొనౌన్స్ ఆ ప్రొనౌన్సియేషన్ వాళ్ళకి రాక వాళ్ళు డియోగర్ అనుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. సార్ నిజానికి డియోగర్ అని మీరు ఎక్కడన్నా స్పెల్ చేసి ఉన్నా కానీ కన్ఫ్యూజ్ కాకండి. డియోగర్ అన్న దేవ్ఘర్ అన్న ఒకటే. ఇక్కడికి ఆ, జార్ఖండ్ డిస్ట్రిక్ట్లో దేవ్ఘర్ సిటీలో ఈ టెంపుల్ ఉందన్నమాట. ఈ గుడి ఉంది. చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఏంటి అని అంటే కొన్ని ఆ, పురాణాలలో మనకి ఉత్తరాఖండలో ఉన్న జార్ఖండ్ ఇక్కడ స్వయంభూగా వెలిసిన బైద్యనాథ్ గుడి అని చెప్తుంటారు. మరి కొంతమంది ఆ, ఆమ్, పరాలి అని మహారాష్ట్రలో కూడా ఒక బైద్యనాథ్ టెంపుల్ ఉందన్నమాట. అది కూడా ఒక ఆ, జ్యోతిర్లింగం, స్వయంభూ జ్యోతిర్లింగం. అదే బైద్యనాథ జ్యోతిర్లింగం అని కూడా అంటుంటారు. మరి అంతేకాకుండా ఆ, మనకి ఇంకొక కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుందని అంటే ఉత్తరాఖండలో ఆ, మనకి ఇంకొను జ్యోతిర్లింగం, సారీ ఉత్తరాఖండ కాదు, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఒక బైద్యనాథ్ గుడి ఉంది అని కూడా అంటుంటారు. మీరు ఏ కన్ఫ్యూజన్ పెట్టుకోకుండా మీరు ఒక నమ్మకంగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ బైద్యనాథ్ గుడికి వెళ్ళినట్టే ఆలోచించండి. కానీ మనకి యాత్రికులకు అందరికీ కూడా మనకందరికీ కూడా ఆ, ప్రయాణాలలో జ్యోతిర్లింగాలలో శంకరాచార్యుల వారు చెప్పినట్టు జార్ఖండ్లో దేవ్నగర్కి చాలామంది వెళ్తుంటారు. మీకు కన్ఫ్యూజన్ ఉంటే పరాలి మన మహారాష్ట్రలో కూడా వెళ్ళండి. రెండుకు దర్శించండి. ఎక్కడ ఏది కరెక్ట్ అని మీకు దుద్ధ నివారణ కాకపోయినా కానీ మీకు బ్లెస్సింగ్స్ అయితే వస్తాయన్నమాట. సో కన్ఫ్యూజన్ పోయింది కదా. మరి ఈ జార్ఖండ్ ఎక్కడ ఉందో ఆ చుట్టుపక్కల ప్రదేశాల గురించి కూడా మనం తొందరగా మాట్లాడుకుందాము. జార్ఖండ్కి వెళ్ళాలి అని అంటే మనము వారణాసికి వెళ్ళినప్పుడు ఒక ఆ, వారణాసి నుంచి ఒక 9 గంటల ప్రయాణము రైల్లో ఆ, ప్రయాణిస్తే మీరు జార్ఖండ్కి, దేవ్నగర్కి వెళ్ళొచ్చు. చాలామంది ఏం చేస్తుంటుంటారనంటే రాత్రిపూట వారణాసికి వెళ్ళిన తర్వాత కదా దర్శనం చేసుకొని రాత్రిపూట 9 గంటల ట్రైన్ తీసుకొని వారణాసి నుంచి జార్ఖండ్కి వెళ్ళి అక్కడ పొద్దున
2:30కు చేరి తలస్నానాలు అవన్నీ చేసుకొని హోటల్లో దిగి మొత్తము వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని ప్రదర్శించుకొని అక్కడ వెలసిన సతీ అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించి అక్కడ ఉన్న ప్రదేశాలలో ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. అవన్నీ ప్రదర్శించి మళ్ళీ రాత్రి 4 గంటల సాయంత్రం 4 గంటల ట్రైన్ తీసుకొని మళ్ళీ వాపస్ వారణాసికి వస్తుంటారు. అది చాలా కామన్గా చేసేది. మరి మన తెలుగుదేశం నుంచి ఏ, ఈ జార్ఖండ్కి వెళ్ళాలి అని అంటే డైరెక్ట్గా మనకి అక్కడ జార్ఖండ్లో ఎయిర్పోర్ట్ ఉన్నా కానీ డైరెక్ట్ ఫ్లైట్స్ లేవన్నమాట. మనం కనెక్షన్స్ ఫ్లైట్స్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే రైల్వే స్టేషన్ ఉంది, జైసిద్ రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్కి వెళ్తే ఆ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మనకి 8 కిలోమీటర్లు రైల్వే స్టేషన్ నుంచి దేవ్గర్ గుడికి వెళ్తే అక్కడ మనకి బైద్యనాథ్ టెంపుల్ కనిపిస్తుంది. 150 రూపాయలు మనకి క్యాబ్లో ఇస్తే మనము 8 కిలోమీటర్లు మనము జైసింద్ రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్లో దేవగిరి హోటల్ అకామిడేషన్ దగ్గరికి వెళ్ళి మనము గుడికి వెళ్ళొచ్చు. రైడ్ షేర్ చేసుకోవాలని అంటే మీకు 30 రూపాయలకు వస్తుంది. హోటళ్ళు సుమారు 1200 రూపాయలు ఉంటాయి. చాలా డీసెంట్గానే ఉంటాయి. ఆన్లైన్లో చేసుకుంటే మాత్రం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి వెతుక్కుంటాను ఛాన్స్ తీసుకుంటానంటే 1200కి ఏసీగా ఉన్నవే దొరుకుతుంది. అది కూడా గుడికి దగ్గర ఉన్నప్పుడే ఉన్న జగాల్లోనే దొరుకుతుంది. మరి వీటన్నిటి గురించి చెప్పుకున్నాం కదా. మరి జార్ఖండ్కి ఎలా వెళ్ళాలో చెప్పాను, అలాగే పరాలి మహారాష్ట్రలో ఉన్న పరాలికి ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను. పరాలి 120 కిలోమీటర్లు ఔండా నాగనాథ టెంపుల్ దగ్గర నుంచి ఉంటుందన్నమాట. అక్కడనే మనకి రేణుకాదేవి శక్తిపీఠం కూడా కనిపిస్తుంది. దత్తాత్రేయ స్వామి వారు జన్మించిన ప్రదేశం అని కూడా చెప్తుంటారు. ఇది వెళ్ళదలిచిన వాళ్ళు గాన్గాపూర్కి ఫస్ట్ వెళ్ళి గాన్గాపురం నుంచి 240 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేస్తే మనకి పరాలి వైద్యనాథ్ టెంపుల్ వస్తుంది. మన హైదరాబాద్ నుంచి 360 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి పరాలికి వెళ్ళొచ్చు మనము. హోటళ్ళు కూడా మనకి సుమారు 1600 రూపాయల నుంచి ఉంటాయి అన్నమాట. అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరంలో గుడి నుంచి. ఆటో వాళ్ళు 60 రూపాయలు బస్ స్టాండ్ నుంచి మనం గుడికి వెళ్ళడానికి చార్జ్ చేస్తారు. అక్కడనే ఒక ఎస్బీఐ ఏటీఎం ఉంటుంది. అక్కడ మనము లగేజ్ కూడా పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు హోటల్లో దిగిన తర్వాత, లేకపోతే హోటల్లోనన్నా పెట్టుకోవచ్చు. మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి మాత్రము చాలా సదుపాయాలు ఉంటాయన్నమాట. మరి ఈ వైద్యనాథ గుడి చాలాసార్లు నిర్మించిన తర్వాత కూడా కూలిపోవడం జరిగిపోయింది. రెండు మనకి పరాలీలోనైనా కానీ జార్ఖండ్లోనైనా కానీ కూలిపోవడం మొదలైంది. వాటి రెండింటిని కూడా రాజమాత కొల్హాకర్ రాజమాత గారు వీటన్నిటిని ఉద్భవన చేశారనమాట, మళ్ళీ కట్టించారు. అందుకే మీరు బైద్యనాథ జ్యోతిర్లింగానికి జార్ఖండ్లో వెళ్ళినా లేకపోతే పరాలీకి వెళ్ళినా కానీ అక్కడ ఆ మహారాణి రాజమాత స్టాచ్యూ కూడా ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఆమె పుణ్యమా అనుకుంటే మనము ఇప్పటి వరకు కూడా ఈ గుళ్ళని మనము చూడగలుగుతున్నాము, ఆమె మళ్ళీ రీబిల్డ్ చేసిన తర్వాత. మరి గుడికి వెళ్ళిన తర్వాత దర్శనం టైమింగ్స్ కూడా నేను మీకు చెప్తాను. దర్శనం టైమింగ్స్ యూజువల్గా మనకి పొద్దున 4:30 నుంచి తొందరగా వెళ్తే మాత్రము చాలా బెటర్ అనమాట. పొద్దున 4 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల దాకా దర్శనం ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా ఉంటుందన్నమాట. ఇక్కడ కెమెరాస్ అలౌడ్ కాదు. అక్కడనే జయదుర్గ శక్తిపీఠం కూడా ఉంటుంది పక్కకే, జ్యోతిర్లింగం పక్కకి. చాలా మీ సామాన్లన్నీ కూడా దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే దోపిడీలు దొంగలు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువనే జరుగుతాయి. ఎందుకంటే రద్దు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. మొత్తం గుడి దర్శనం చేసి అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూడాలి అంటే సుమారు ఒక 40 నిమిషాలు పడుతుంది దర్శనానికి. లైన్లో ఉన్న తర్వాత ఆ ప్రదేశాల పక్కకు అవన్నీ కూడా చూడాలనుకుంటే ఒక 2-3 గంటలు మీరు ఎక్స్ట్రా పెట్టుకుంటే అక్కడ ఉన్న ప్రదేశాలు కూడా చూడొచ్చు. లైన్లో అంత ఎక్కువ నిల్చోలేము అని అంటే స్పెషల్ దర్శనం కూడా దొరుకుతుంది. అక్కడ ఉన్న గుడి పూజారులే మీకు స్పెషల్ దర్శనం ఇప్పిస్తారు. కొంచెం ఫీజు తీసుకుంటారు. ఫీజు తీసుకున్న తర్వాత మీరు వాళ్ళు లోపలికి తీసుకువెళ్ళి మీకు స్పెషల్ దర్శనం ఇప్పిస్తారు. అది కొంచెం ఎకనామికల్గా కాకపోయినా కానీ మీకు టైం సేవ్ అవుతుంది. మీ ప్రయాణం కూడా చాలా సులువుగా జరుగుతుంది అనమాట. సాయంత్రము ఒక ఆరతి జరుగుతుంది. ఆరతికి 20 రూపాయలు. అది కూడా మీరు ప్రదర్శించి ఆరతి చేయడానికి మీరు రెడీగా ఉండండి అనమాట. సో మరి
ఈ శక్తిపీఠం అలాగే జ్యోతిర్లింగం గురించి మాట్లాడుకోవాలని అంటే ఇదే గుడిలో వెళ్ళిన తర్వాత గుడి ఆ, ముందు మొత్తము లాజిస్టిక్స్ అన్ని చెప్పేస్తున్నాను అనమాట. తర్వాత మనం కథలోకి వెళ్దాము. ఈ గుడికి వెళ్ళిన తర్వాత మీకు ఎన్నో శిఖరాలు కనిపిస్తాయి అనమాట. యూజువల్గా మనం గుడికి వెళ్తే ఒకటే శిఖరం కనిపిస్తుంది, దండం పెట్టుకొని వస్తాం కదా. మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి జ్యోతిర్లింగం ఉంటుంది. అలాగే దాని వెనకాలనే శక్తిపీఠం లింగ గుడి ఉంటుంది. తర్వాత ఒక 21 22 యాక్చువల్గా 22 గుళ్ళు కూడా ఉంటాయి. జ్యోతిర్లింగము శక్తిపీఠమే కాకుండా అక్కడ 22 గుళ్ళు ఉంటాయి అన్నమాట. మీరు తప్పకుండా వెళ్తే దర్శించుకోండి. ఒక్కసారి మీరు జార్ఖండ్లో దిగిన తర్వాత మొట్టమొదటిగా యాత్రికులు చేయాల్సిన పని ఏంటి అంటే అక్కడ శివగంగా తీర్థం పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణిలో మీరు స్నానం చేసి తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చు. పుష్కరిణిలో ఇక్కడ నీళ్లు కూడా ఎలా ఉద్భవించాయి అన్నదానికి ఒక కథ కూడా ఉందన్నమాట. రావణాసురుడు తపస్సు చేయడానికి ఆ శివుడి ఆత్మలింగం పొందడానికి ఇక్కడికి వచ్చినప్పుడు స్నానం చేయంది తపస్సు స్టార్ట్ చేయలేడు కాబట్టి, మొదలు పెట్టలేడు కాబట్టి అక్కడ నీళ్లు కూడా ఎక్కడా లేనందుకు భూమి లోపల తన ఆ, మోచెయ్యిని ఎల్బోని ఇలా లోపలికి పెట్టి నొక్కితే భూగర్భంలోంచి వచ్చిన నీళ్ళే ఇక్కడ ఆ, తీర్థ ఆ, ఒక తీర్థమైందనమాట. అక్కడ నీళ్లులాగా వెలిసి అక్కడ ఒక తీర్థంగా అయింది కాబట్టి ఇక్కడ శివగంగా తీర్థం అని కూడా అంటుంటారు. ఆ తీర్థంలో అతను స్నానం చేసి గుడికి వెళ్ళారనమాట. సో అలాగే ఈ గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ శివగంగా తీర్థంలో పుష్కరిణిలో స్నానం చేసి మనము గుళ్ళోకి వెళ్తుంటుంటారు. ఈ కథ గురించి మనము చెప్పుకునే ముందు ఇక్కడ వచ్చిన 22 గుళ్ళు ఏమున్నాయో మనం ఒక్కసారి వర్ణించుకుందాము. ఇక్కడ ఉన్న 22 గుళ్ళల్లో ఒక గుడి ఏమో జయదుర్గ శక్తిపీఠం. ఇక్కడ సతీ అమ్మవారిది గుండె పడిందనమాట. అలాగే మనకి 22 గుళ్ళల్లో జగజ్జనని గుడి ఉంటుంది, గణేష గుడి ఉంటుంది, బ్రహ్మ భగవాన్ గుడి ఉంటుంది, సంధ్యాదేవి గుడి ఉంటుంది. సంధ్యాదేవి అంటే తెలుసు కదా, సూర్య భగవానుడి తల్లి. అలాగే శని ఛాయా దేవికి పుట్టారు కదా మన శని భగవానుడు, శనీశ్వరుడు ఛాయాదేవికి పుడతారు కదా. ఆ ఛాయాదేవి సంధ్యాదేవి స్వరూపమే అనమాట, ఛాయ అంశ అనమాట. సంధ్యాదేవి ఉంటుంది, కాలభైరవుడు ఉంటాడు. ప్రతి ఒక్క శక్తిపీఠం దగ్గర కాలభైరవుడు తప్పదు కదా. కాలభైరవుడు ఉంటాడు, హనుమంతుడు ఉంటాడు, మానసాదేవి ఉంటుంది, సరస్వతీదేవి, సూర్యనారాయణ భగవాన్, బగలాముఖి మాత, శ్రీ రామలక్ష్మణ సీతా గుడి ఉంటుంది, గంగాదేవి ఉంటుంది, ఆనంద భైరవ భగవానుడు ఉంటారు, గౌరీ శంకర టెంపుల్, నర్మదేశ్వర టెంపుల్, మా తారాదేవి. దశమహావిద్యలలో మా తారాదేవి, బగళాముఖి దేవి ఇద్దరు తాంత్రిక శక్తులు ఉంటాయి కదా. ఆ మా తారాదేవి గుడి ఉంటుంది. మా కాళీ దేవి గుడి ఉంటుంది అనమాట. ఈ మహాకాళీ దేవి గుడి మాత్రం ఎర్ర గోపురంలో ఉంటుంది. మిగతా గుళ్ళన్నీ తెల్ల గోపురాలలో ఉంటే మహాకాళీదేవి మాత్రము ఎర్ర గోపురంలో ఉంటుందన్నమాట. మీరు చూడంగానే గుర్తుపట్టగలుగుతారు. అన్నపూర్ణాదేవి, లక్ష్మీనారాయణ దేవి, నీలకంఠ మహాదేవ్, అలాగే 3 నంది భగవాన్లు కూడా ఉంటారనమాట. ఇవన్నీ ఉండి వెలసిన దేవాలయము ఈ వైద్యనాథ జ్యోతిర్లింగము జార్ఖండ్లో ఉన్నది. శివ శివ కుటుంబ జ్యోతిర్లింగం అనుకుని ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పరివార సమేతంగా మొత్తము శివ సంతానం మొత్తం ఇక్కడ ఉందన్నమాట. గణేశుడు, సుబ్రహ్మణ్యుడు, గంగాదేవి, శివుడు, పార్వతి, సతీదేవి, ఇలా అందరూ అన్నపూర్ణదేవి అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని శివ కుటుంబం అని కూడా ఉంటారు. వీరభద్రుడు, హనుమంతుడు, కాలభైరవుడు వీళ్ళందరూ ఉన్నారు కదా. కాబట్టి ఒక అద్భుతమైన మస్ట్ సీ లొకేషన్ అని చెప్పచ్చు అనమాట. చాలామంది ఇక్కడికి ఈ వైద్యనాథ టెంపుల్కి వచ్చిన తర్వాత ధ్యానం అయ్యి మెడిటేషన్ చేసి చాలా శాంతంగా ప్రశాంతంగా కూర్చోవాలనుకుంటారు. అది మాత్రం ఒక అపోహ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ రద్దు చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన శివరాత్రి, నవరాత్రులలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, శ్రావణ మాసాలలో కూడా. కాబట్టి నిజంగా మీరు కూర్చొని శాంతంగా కూర్చోవాలి అని అంటే ఇది మాత్రము లొకేషన్ కాదు అని చెప్పొచ్చు. అలాగే దానికి కొంచెం
దూరంలో ఒక 150 90 కిలోమీటర్ల దూరంలో ఇంకొక గుడి ఉంది. అక్కడికి కావాలంటే వెళ్ళి మీరు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇంకొక చిత్రమైన విషయం ఏంటి అనంటే ప్రతి గుడికి ఆహ్, పైన గుడి గోపురం దగ్గర త్రిశూలం ఉంటుంది శివుడి. ప్రతి ఒక్క జ్యోతిర్లింగానికి శివుడి త్రిశూలం ఉంటుందనమాట. కానీ వైద్యనాథ జ్యోతిర్లింగానికి త్రిశూలంలో 3 శూలాలు కాకుండా 5 శూలాలుంటాయి. సో, దీన్ని ఈ గుడిని పంచత్రిశూలం అని కూడా అంటుంటారు. ఎందుకంటే 3 బదులు 5 ఉంటాయి కాబట్టి. ఇదే ఈ గుడికొక యూనిక్‌నెస్ అని కూడా చెప్పొచ్చు. 5 ఎందుకున్నాయి అని కూడా చెప్తుంటారు. ఎందుకంటే మనలో ఉన్న హ్మ్. దుర్లక్షణాలు, బ్యాడ్ క్వాలిటీస్, జెలసీ, గ్రీడ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! కోపం, తాపం ఇవన్నీ ఉంటుంటాయి కదా! అవన్నీ తీసివేయడానికి చిహ్నంగా అని కూడా చెప్తుంటుంటారు. అంతేకాకుండా ఈ గుడికి ప్రాముఖ్యత ఏంటి అనంటే వైద్యనాథ జ్యోతిర్లింగం ఎందుకొచ్చిందో నేను చెప్తాను. చెప్పే ముందు జయదుర్గ శక్తిపీఠము, వైద్యనాథ జ్యోతిర్లింగం ఎదురుగా ఉంటాయన్నమాట. సో, అక్కడ మీరు వెళ్ళినప్పుడు ఒక గుడి గోపురం నుంచి ఇంకొన గోపురం దాకా ఎర్ర తాళ్ళతోటి కట్టి ఉంటుంది. జనాలు కూడా మన భక్తులు కూడా అక్కడ తాళ్ళు కూడా కొనుక్కొని ఆ గుడి నుంచి ఈ గుడి దాకా నడుచుకుంటూ వెళ్ళి తాడుని తోరణంలాగా కడుతుంటారనమాట. ఎందుకు అనంటే అలా కడితే ఎవరికన్నా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ పెళ్ళిళ్ళలో కానీ భార్యాభర్తల మధ్య సంఖ్యత కూడా లేకపోయినా ఏమన్నా అలాంటి కుటుంబంలో పెళ్ళికి సంబంధించిన కష్టాలు కానీ పిల్లలకి కుటుంబాలకి సంబంధించిన కష్టాలు ఉంటే అవన్నీ తొలగుతాయని నమ్మకం అనమాట. అక్కడ శివుడిని పార్వతిని ఇద్దరిని కలుపుతూ చేసిన ఒక బంధం లాంటి తాడనమాట, ఎర్రటి తాడు. సో మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ఆ తాడు కట్టడానికి ప్రయత్నించండి. మన గుడికి 4 ద్వారాలు ఉంటాయి. వైద్యనాథ గుడికి 4 ద్వారాలు ఉంటాయి. మీకు సింహద్వారం అంటే మెయిన్ ద్వారం, ముఖ్యమైన ద్వారం ఎలా కనుక్కోవాలని అంటే ముఖ్యమైన ద్వారం దగ్గర మనకి 2 సింహాల స్టాచ్యూస్ ఉంటాయి. ఆ 2 సింహాల స్టాచ్యూస్ చూసినప్పుడు మీకు ఇది ముఖ్యమైన ద్వారం అని ఈజీగా తెలిసిపోతుందనమాట. సో, మీరు విన్నారు కదా! గడగడా చెప్పేస్తున్నాను. మీకందరికీ నచ్చిందనుకుంటారు. ఈ కార్యక్రమం నచ్చితే తప్పకుండా ప్రతి నెల ఆహ్, రెండవ వారంలో వచ్చే జ్యోతిర్లింగాల మహిమల గురించి చెప్తున్న నా కార్యక్రమానికి ట్యూన్ ఇన్ అవ్వండి. తప్పకుండా వినండి, విని ఆనందించండి. ఒక ముఖ్యమైన అంశము ఈ వైద్యనాథ గుడికి చెప్పాల్సింది ఏంటి అనంటే ప్రతి ఒక్క శివుడి గుడిలలో శివుడి విగ్రహము అంటే ఆ లింగ స్వరూపము చాలా పొడవుగా ఉంటుంది. ఆ లింగం చాలా పొడవుగా ఉంటుంది కదా! కానీ వైద్యనాథ జ్యోతిర్లింగంలో ఆ లింగము చాలా లోపలికని చాలా చిన్నగా ఉంటుందనమాట. మనకు కనిపియకుండా చాలా ఆల్మోస్ట్ మనకి కింద ఉన్న బేస్‌కి పావళికి ఆనుకొని చాలా లోతుగా ఉంటుంది. దాని గురించి కూడా చెప్తాను కొద్ది క్షణాలలో. మీకు మరి ఇంతకుముందు చెప్పాను కదా! దగ్గర ఉన్న కొన్ని ప్రదేశాలు కూడా ఈ గుడికి వెళ్ళినప్పుడు మీరు ప్రదర్శించాలని 150 కిలోమీటర్ల దూరంలో వాసుకి గుడి అని ఉంటుంది. గుడి నుంచి వెళ్ళిన తర్వాత తప్పకుండా వెళ్ళండి. ఆటోనన్నా, బస్ అన్నా చేసుకొని. వాసుకి గుడి అంటే శివుడి మెడలో ఉన్న వాసుకి నాగరాజే వాసుకి అనమాట. ఆ వాసుకి గుడి ఇక్కడ ఉంటుంది. నేను చెప్పాను కదా! ఇక్కడ శివ కుటుంబం మొత్తం ఉంటుందని. అందుకే అనమాట. మీరు నిజంగా వెళ్ళి ధ్యానం చేసుకోవాలి అనంటే ఈ ఔట్ సైడ్ ఆఫ్ టెంపుల్‌లో ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి ధ్యానం చేసుకోండి. మీకు అత్యంత మధురమైన అనుభూతి కలుగుతుంది. కొండలు, కోనలు చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. త్రికుట పర్వత్ ఏరియా దీన్నంటారనమాట. అక్కడ చాలా గుళ్ళు, గుహలు ఈ మన ఋషి దయానంద స్వామి కూడా అక్కడ తపస్సు చేశారంటారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ కొండలలో ఒక కొండ మీకు అచ్చు ఒక గణేష్ ఇంప్రింట్ గణపతి ఫేస్ ఉన్నలాగా కనిపిస్తుంది. అది చూడడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ తపోవనం చేసే గుహలు కూడా ఉంటాయి. ఈ గుహలలోనే హనుమంతుడు కూడా కూర్చొని ఎంతో తపస్సు చేశారని కూడా అంటారు.
ఈ దారులు మాత్రం వెళ్ళాలని అనుకుంటే చిన్న పిల్లలు మాత్రము, పెద్దవాళ్ళు మాత్రము వెళ్ళకండి. చాలా కఠినమైన గుహలు దాటుకుంటూ, నడుచుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. ఆ పాత్‌వే మాత్రం చాలా ఈజీ కాదు ఎల్డర్లీ అండ్ చిల్డ్రన్స్‌కి. అలాగే నవలఖా మందిర్ అని ఉంటుంది. గొప్పగా కట్టిన మందిర్ ఉంటుందనమాట. అది కూడా తప్పకుండా ప్రదర్శించండి. అది కృష్ణ భగవానుడికి, మన కృష్ణుడికి డెడికేట్ చేసి ఇచ్చిన గుడి. నవలఖ మందిర్ అని ఎందుకంటారనంటే ఇక్కడ 9,00,000 పెట్టి కట్టించారు కాబట్టి నవలఖ గుడి అంటారు. మనం చెప్పుకున్నాం కదా! గుడి గురించి గుడి ప్రాంతంలో ఉన్న వాటన్నిటి గురించి ఎలా దర్శించుకోవాలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకుందాం. ఇదే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారు సమర్పిస్తున్న హ్మ్. గానసుధ మన టాంటెక్స్ రేడియోలో నా పేరు పరిమళ. మీ వ్యాఖ్యాతను. ఈరోజు మనము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్‌లో ఉన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాము. బ్రేక్ వచ్చి మళ్ళీ కలుసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు మనకి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సమర్పిస్తున్న గానసుధ మన టెక్స్ రేడియోకి మీరు వింటున్నారు ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య వైభవం. నా పేరు పరిమళ. ఈరోజు మనము ఆ, 5వ భాగంగా వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి, రోగ నివారణ కరుణామూర్తి అయిన శివుడి గుడి మహత్యం గురించి, యాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అందరు బాగున్నారని అనుకుంటాను. మీరు చిన్న బ్రేక్ తర్వాత మీ అందరికీ కూడా మళ్ళీ పునః స్వాగతం. మరి మాట్లాడుకున్నాం కదా మనం జ్యోతిర్లింగాల గురించి. మరి ఇప్పుడు ఆ, కథ గురించి మాట్లాడుకుందాం. ఈ జ్యోతిర్లింగానికి మనకి వైద్యనాథ్ అంటే వైద్యం అనమాట. వైద్యనాథ్ అన్న పేరు ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్తాను. పూర్వము మనకి ఈ కథకి గోకర్ణ క్షేత్రంలో ఉన్న ఒక కథకి కూడా ఒక లింక్ ఉందన్నమాట. ఒక కనెక్షన్ ఉంది అనమాట. సో మన గోకర్ణ కథకి ఈ కథకి ఎలా ఆమ్, ఒక కనెక్షన్ ఉందో ఇప్పుడు చెప్తాను. పూర్వము మనకి రావణాసురుడి, మనందరికీ తెలుసు కదా, రామచంద్రుడు శ్రీరాముడితోటి సీతాదేవిని అపహరించిన రావణాసురుడు ఉన్న కథ ఉంది కదా మనకు రామాయణం. రావణాసురుడు ఒకసారి వాళ్ళ అమ్మ ఆమ్, ఉమ్, పులస్త్య మహామునికి పుట్టాడనమాట. రావణాసుడు ఒక గొప్ప బ్రాహ్మణుడు. అతను వాళ్ళ అమ్మ ఆ, శివుడి గొప్ప భక్తురాలు కాబట్టి తను రోజు శివుడికి అభిషేకం చేస్తూ శివుణ్ణి అర్చిస్తూ ఉంటే రావణాసుడికి ప్రతి ఒక్క ఆ, ఆ, దేవుళ్ళు దానవులు అందరూ కూడా తన ఆ, చేతుల్లో ఉండేవారు అనమాట. ఎందుకంటే అంత పవర్ఫుల్. అలాంటప్పుడు అతనికి అనిపించింది, అరే మా అమ్మకి నేను శివుడి ఆ, ఆత్మలింగమే తెచ్చిస్తే అప్పుడు శివుడు కూడా అంటే కైలాసం కూడా మనకి లంకలోనే ఉంటుంది, నా ఆధ్వర్యంలోనే ఉంటుంది. అప్పుడు మా అమ్మ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పూజించాల్సిన అవసరం లేదు. సాక్షాత్ లింగంకి ఎందుకు, సాక్షాత్ శివుడికే ఆమ్, రోజు పూజ చేయొచ్చు, కైలాసం అప్పుడు లంకలోనే ఉండిపోతుంది అని చెప్పి అతను వెళ్ళి ఘోర తపస్సు చేయడానికి అడవుల్లోకి వెళ్తాడనమాట. ఎక్కడికి వెళ్ళాడనంటే ఈ జార్ఖండ్ దగ్గరికే వెళ్ళాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శివగంగా తీర్థము పుష్కరిణిలో మనం స్నానం చేసి ఆ, వైద్యనాథ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి అక్కడనే తపస్సు చేయడానికి కూర్చున్నప్పుడు శుచి అయి స్నానం చేసి తపస్సు చేయాలి కాబట్టి అక్కడ తన మోచేయిని భూమిలోకి గట్టిగా నొక్కితే ఆ గంగాదేవి జలం ఆ, అంటే నీరు భూమిలోంచి బయటకు ఉద్భవించి తను స్నానం చేయగలిగాడనమాట. అందుకే అక్కడ రావణాసుడు చేసిన ఆ, పుణ్యమైన నది కాబట్టి రావణాసురుడు మన అందరికీ రాక్షసులా కనిపిస్తాడు, కానీ ఒక గొప్ప భక్తుడు, శివభక్తుడు, బ్రాహ్మణుడు. మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయన్నమాట అతనిలో. సో అతని ఆ, ఆ, ఆ జలంలో స్నానం చేసి బయటికి వచ్చి తపస్సు చేస్తారు. ఇదే జార్ఖండ్ లోపల తపస్సు చేస్తారనమాట అంట. మనకి ఆమ్, మన పురాణాలలో ఎన్నో ఎన్నో కథలు చెప్తూ ఉంటుంటారు కదా, అందుకే కొంచెము కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తుంటారు. ఏ పురాణం బట్టి కథలు కూడా కొంచెము డివియేట్ అవుతుంటాయి అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ, రావణాసుడు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం కాడు. ఆమ్, దేవతలు విష్ణుమూర్తి, బ్రహ్మ, నారదుడు, ఇంద్రుడు వీళ్ళందరూ కూడా భయపడతారు. ఒక నిజంగా శివుడు తపస్సు మన్నించి అనుగ్రహించి రావణాసుడి కోరిక ఎక్కడ మన్నిస్తారు అని చెప్పి భయపడుతూ ఉంటుంటారు. ఆ, ఎంతకు శివుడు ప్రత్యక్షం కాకపోతే రావణాసుడు తన 10 తలలలో ఒక్కొక్క తలని నరుకుతూ, అంటే ఒక అగ్నిని తన ముందు ప్రజ్వలింపచేసి ఒక్కొక్క తలని నరికి, ఎంత కష్టంగా ఉండి రక్తం వచ్చినా కానీ నరికి అగ్నిలో పడేస్తూ ఉంటుంటారనమాట. అంటే అతనికి శివభక్తి కన్నా ఈ తల నరకడం ఏమంత గొప్పగా అనిపించలేదనమాట. అంత పెయిన్ లేకుండే, అంత నొప్పిగా లేకుండే, ఎందుకంటే అతను అంత నిమగ్నుడైపోయాడు ఆ శివభక్తి లోపల. అలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తలలు నరికి అగ్నిలో వేసినా కానీ శివుడు ప్రత్యక్షం కాలేదు. ఇంకా అతనికి మిగిలిన ఆఖరి 10వ తలని తీసి నరికడానికి వెళ్ళేటప్పుడు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి ని మనం శివుణ్ణి ఆ, ఆ,
భోలానాథుడు అంటాం కదా! అంటే అతను భక్తికి పరవశుడైపోతాడనమాట. మనకు కల్మషం లేకుండా మనం ఏం అడిగితే అవి ప్రసాదిస్తూ ఉంటుంటారు. సో, ఆ భోలానాథుడు రావణాసుడు తన ఆత్మలింగాన్నియే కోరితే కాదనలేక తన ఆత్మలింగాన్ని ఇస్తాడనమాట. ఇచ్చి ఒక కండిషన్ పెడతారు. ఏం పెడతారు అననంటే, "నువ్వు లంకకి చేరినంత వరకు ఈ ఆత్మలింగాన్ని మాత్రము కింద ఎక్కడ పెట్టవద్దు. ఒకవేళ పెడితే అక్కడనే నిలిచిపోతుంది. నువ్వు అక్కడి నుంచి మళ్ళీ తీయలేవు. అక్కడనే శివలింగము స్థానంగా వెలుస్తుంది" అని చెప్తారు. సో, రావణాసురుడికి ఏముంది, అంత బలవంతుడు, బలశాలి, ఎక్కడ పెట్టను, తప్పకుండా అవి తీసుకొని వెళ్ళి లంకలోనే పెడతాను అని బయలుదేరతాడు. ఇదంతా తెలిసిన దేవుళ్ళు భయపడి, ఎక్కడ మహాశివుడు కైలాసము లంకలో చేరుతుందో, దానవులకి ఎక్కడ బందీ అయిపోతామో, దానవుల చేతుల్లో ఎక్కడ ఓడిపోతామో అని చెప్పి ఇంద్రుడు, నారదుడు వీళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి వెళ్ళి మన గణేశుడిని ప్రార్థిస్తాడనమాట. గణేశుడిని ప్రార్థించి గణేశుడిని అలాగే వాయుదేవుడిని ప్రార్థిస్తాడు. వాయుదేవుడు ఏం చేస్తాడు, మన రావణాసురుడికి సాయం సంధ్యా వేళలో సంధ్య వార్వడం మాత్రము ఒక ఆనవాయితీ. ప్రతి కూర్చొని సంధ్య మాత్రము తప్పకుండా వాయించడం తనకు ఆనవాయితీ అనమాట. విష్ణుమూర్తి సూర్య భగవానుడికి చెప్పి ఆ రోజు సంధ్యాకాలము తొందరగా వచ్చేటట్టు చూడమన్నాడు. అంటే కాలం మారిపోలేదు కానీ మబ్బులు మబ్బులు ఆ సూర్యకిరణాల పైన మబ్బులాగా ఒక కర్టెన్ లాగా పరదాలాగా పడుతుంది. పడితే మన రావణాసురుడు సంధ్యాకాలం అయిపోయిందేమో అనుకుంటే అప్పుడు నారదుడు వెళ్ళి, రావణ, ఇప్పుడు సంధ్యాకాలం అయ్యింది, నువ్వు బ్రహ్మజ్ఞానివి, సంధ్యా వేళలో సంధ్యా వారవడం నీకు తెలియదా అని చెప్పి ఒక పుల్ల పెడతాడనమాట. రిమైండ్ చేస్తాడు. దాంతో రావణాసురుడు నిజంగానే, అయ్యో సాయం సంధ్యం అయిపోయింది కదా, తప్పకుండా వెళ్ళి నేను సంధ్య వారవాలి, కానీ సంధ్య వారవడానికి ఈ లింగాన్ని కింద పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఎవరన్నా పక్కకున్నారా చూస్తే ఆ పక్కకు ఎవరన్నా ఉంటే ఆ పక్కకున్న వాళ్ళని ఎవరినన్నా పట్టుకుందామని చెప్పి అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. అంతలోపలే గణపతి ఒక చిన్న ఆవులను మేసే ఒక గొల్లెబాలుడు లాగా వచ్చి అతని కంటికి దూరంలో కనిపిస్తానమాట. అప్పుడు రావణాసురుడు వెళ్ళి ఆ చిన్న గొల్లె బాలుని చూసి, బాలుడా ఇటు రా, నువ్వు నా దగ్గరికి ఈ శివలింగాన్ని కొంచెం పట్టుకో, నేను ఇప్పుడే సంధ్య వార్చుకొని వస్తాను, నేను వచ్చినంత వరకు మాత్రం ఎక్కడా పెట్టవద్దు కింద అని చెప్తాడు. అప్పుడు ఆ బాలుడు, ఆ గణేశుడు నాటకాన్ని ఆడుతూ, బాలుడు, అమ్మో ఇంత పెద్ద శివలింగాన్ని నేను పట్టుకోలేను, నువ్వంటే రావణాసురుడివి, నీకు శక్తి ఉంది, నేను చిన్న బాలుని, నాకు అంత వీలు కాదు, నాకు అంత శక్తి లేదు అంటాడు. అప్పుడు రావణాసురుడు, భయపడకు, నేను తొందరగా వస్తాను, నువ్వు ఎక్కువసేపు మోయాల్సిన అవసరం లేదు, నేను తొందరగా వస్తాను, అంత కొంచెం సేపు నువ్వు భరించు అని చెప్తాడు. అప్పుడు వెళ్ళి రావణాసురుడు దేనైనా కానీ ఏకాగ్రతతో చేసే మనిషి అనమాట. సో సంధ్య వారడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న కొంచెం దూరంలో వెళ్ళి అక్కడ సంధ్యలో నిమగ్నుడవుతాడనమాట. ఇక్కడ గణేశుడు గొల్లభాముడి గొల్లవాడి రూపంలో, రావణ, నాకు బరువుగా ఉంది, తొందరగా రా అని చెప్పి కేకలు వేస్తూ ఉంటాడు. ఒక్కొక్క కేక వేస్తాడు, 2 కేక వేస్తాడు, 3 కేక వేస్తాడు. 3 కేక వేసినప్పుడు ఎంతకు రాడనమాట. అప్పుడు 3 కేక వేసే ముందు అంటాడు, రావణ, నేను కింద పెడతాను, నాకు మోయడానికి శక్తి లేదు, త్వరగా రా అంటాడు. ఇంకా ధ్యానంలో నిమగ్నుడై ఉన్న రావణాసురుడు ఇలా చేతులతోటి సంజ్ఞ చేస్తాడనమాట, ఉండు, వెయిట్ చెయ్యి అన్న టైప్లో. కానీ ఇంతకు రాకపోయే వరకు ఆ గణేశుడు తీసుకొని అక్కడ భూమి మీద ఆ ఆత్మలింగాన్ని పెట్టేస్తాడు. పెట్టేయంగానే అప్పుడు రావణాసుడు బయటికి వచ్చి, ధ్యానం నుంచి, సంధ్య నుంచి బయటికి వచ్చి చూసే వరకు కింద భూలోకంలో అంటే భూమి పైన శివలింగాన్ని పెట్టిన దృశ్యాన్ని చూసి ఘోరమైన
కోపం వచ్చినా కానీ, ఏడుపు వచ్చినా కానీ దుఃఖం ఆపుకోలేక హా 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 ఎంత పని అయిపోయింది, నేను ఆత్మలింగాన్ని ఆమ్, లంకకు తీసుకుపోవాలనుకుంటే ఇక్కడే పెట్టావా అని చెప్పి ఆ బాలుడి దిక్కు చూసే వరకు ఆ బాలుడు గణేశుడు అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి దేవుళ్ళు దానవులు వీళ్ళందరూ కూడా సంతోషించి అమ్మయ్య కా ఆ, లంకకి చేరలేదు అని చెప్పి ఆనందిస్తాడు. కానీ శివభక్తుడు కదా రావణాసురుడు, ఎంతో బాధతో విలపిస్తూ ఉంటే అప్పుడు శివుడు ప్రత్యక్షమైపోయి, నేను చెప్పాను కదా ఈ శివుని ఈ లింగాన్ని ఒక్కసారి భూమి మీద పెడితే మళ్ళీ తీయలేవు అని చెప్పి అని అంటాడు. అంతలోపల రావణాసుడు ఎంతో ప్రయత్నిస్తూ ఆ శివలింగాన్ని ఎత్తడానికి చాలా 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 ప్రయత్నించే ఆ, తరుణంలో ఆ లింగాన్ని పట్టుకొని అటు ఇటు తిప్పుతూ బయటికి తీయాలన్న తరుణంలో ఆ లింగం లోపలికి అతని వేళ్ల తోటి నొక్కితున్నట్టు అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఈ వైద్యనాథ గుడిలో శివలింగము పొడవుగా ఉండదు, చాలా పొట్టిగా ఉంటుంది. ఆ లింగము చాలా చిన్నగా ఎత్తు చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే రావణాసురుడి వేలి ముద్రలు దానిపైన పడి, అంటే రావణాసుడి శక్తివంతుడు, ఒక్కసారి వేలినిలా అంటే అంత బరువు ఉండి లోపలికి వెళ్తుంది కదా. ఆ లోపలికి వెళ్ళి అందుకు ఈ లింగం చాలా లోపలిగా ఉంటుందన్నమాట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నువ్వు ఎంత కదిలిచ్చినా కానీ ఇది కదలదు, ఇది నా ఆత్మలింగం ఇక్కడే వెలుస్తుంది అని చెప్పి అక్కడ శివుడు రావణాసుడి తలని 9 సార్లు అతని తలను అతను కట్ చేసుకుంటుంటే ఆ ఆ శివుడు రావణాసురుడి ఒక్కొక్క తలని అతికిచ్చి అతన్ని నయం చేస్తాడనమాట. అందుకే మళ్ళీ రావణాసుడి 10 తలలు వాపసు వస్తాయి, మళ్ళీ పునర్జన్మ అవుతుందన్నమాట 10 తలలకి. అలాంటి ఆ 9 తలలకి ఆ ఖండించి వేసిన తలను తీసి మళ్ళీ అతికించి ఒక వైద్యం చేశాడు కాబట్టి దీనికి వైద్యనాథ గుడి అని పేరు వచ్చిందనమాట. మనకి గోకర్ణ క్షేత్రంలో చెప్పే కథ కూడా ఇదే. కొంచెము కొన్ని వాటిల్లో కొంచెం ట్విస్ట్ ఇచ్చి కొన్ని పురాణాలలో ఇక్కడ గణపతి రాలేదు కానీ ఆమె సంధ్యావందనం కాదు కానీ ఆ, ఆ, వరుణ భగవానుడిని ఏ, ఆ, విష్ణుమూర్తి ఏ, ఆ, ప్రార్థిస్తే వరుణ భగవానుడు ఆ, ఆ, రావణాసుడి కడుపులోకి వెళ్ళి అతనికి మూత్ర విసర్జన చాలా వచ్చేలాగా చేశాడు. అందుకే ఆ, రావణాసురుడు పక్కకున్న గణపతికి లింగం ఇచ్చి ఇప్పుడే మూర్తి విసర్జన చేసి వస్తానని వెళ్తాడు. ఎంత అయినా కానీ అతను కడుపులో ఉన్న నీళ్ళంతా బయటికి రావడానికి చాలా గంటలు పడతాయి కాబట్టి భగవానుడు కడుపులో రావణాసుడు కడుపులో ఉన్నాడు కాబట్టి అక్కడ డిలే అయ్యి గణపతి భూమి మీద లింగాన్ని ప్రతిష్ఠించారు అని కూడా అంటుంటారు. మళ్ళీ ఇంకొక కథలో ఏం చెప్తుంటారని అంటే మరి విష్ణుమూర్తిని ఒక ఆవు వేషంలో వచ్చి అక్కడ రావణాసురుడు కనిపించి అక్కడ భూలోకం మీద ఆ లింగాన్ని స్థాపించారని కూడా అంటారు. ఏవైనా కానీ మొత్తానికైతే లింగము లంకకు వెళ్ళకుండా అక్కడ వెలిసిందనమాట. అక్కడ పెట్టారు కాబట్టి దీన్ని స్వయంభూగా వెలిసిన లింగము అంటారు. అంటే ఎవరో మనము మనుషులము తయారు చేసింది కాదు, అక్కడ వెలిసిన లింగము. అంతేకాకుండా కొన్ని పురాణాలలో మనకి రావణాసురుడు తపస్సు చేసి ఆత్మలింగాన్ని కోరలేదు వాళ్ళ అమ్మ కొరకు, ఏకంగా పార్వతిని కోరాడు. అప్పుడు పార్వతీదేవి అంశము పాతాళ లోకంలోకి పెడుతుందన్నమాట. పార్వతీదేవిని తను వెళ్లకుండా పార్వతీదేవి అంశాన్ని పాతాళ లోకంలో పెట్టి శివుడు పాతాళ లోకంలో పార్వతి ఉంది అని చెప్తాడు. అప్పుడు రావణాసురుడు వెళ్ళి పాతాళం మొత్తము వెతుకుతుంటే అక్కడ మండోదరి కనిపిస్తుంది. మండోదరినే పార్వతి అనుకొని పెళ్లి చేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తే అప్పుడు వాళ్ళ అమ్మ ఓకే మండోదరిని తెచ్చావు కానీ మరి
ఆత్మలింగం ఏది అంటే, అయ్యో! ఆత్మలింగం తేలేదు కదా అని చెప్పి అప్పుడు అప్పుడు వెళ్ళి మళ్ళీ తపస్సు చేశారని కొన్ని పురాణాలలో ఉంటుంది. సో, ఏదేమైనా కానీ మొత్తానికైతే శివ కుటుంబము లంకలో లేదు. కానీ జార్ఖండ్‌లో మనకి ఆహ్, ఈ దేవ్‌నగర్ ఎందుకు అనంటే దేవుళ్ళందరూ ఉండి ఇక్కడ ఒక ఇల్లు తయారు చేసుకున్నారు కాబట్టి దేవనగర్‌లో ఉంది అని కూడా చెప్తుంటుంటారు. మరి హ్మ్. హ్మ్. అది అన్నమాట. చాలా బావుంది కదా! ఈ కథలన్నీ వింటూ ఉంటే మనందరికీ ఆనందంగా ఉంటుంది. మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ కథలన్నీ నెమరు వేసుకొని చూస్తే మీకు అనుభూతులే వేరుగా ఉంటాయి. మరి ఈ గుడికి వెళ్ళినప్పుడు మాత్రము ఏ ఏ టైంలలో వెళ్ళొచ్చు అని కూడా నేను చెప్తాను. మనకి ఆబ్వియస్‌గా శివుడు అననంటే శివరాత్రి అప్పుడు రద్దు చాలా ఎక్కువగా ఉంటుంది. శక్తిపీఠం కూడా అక్కడ ఉంది కాబట్టి నవరాత్రులలో కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, శివరాత్రి రోజు ఈ జార్ఖండ్‌లో మనకి శివ పార్వతుల కళ్యాణం కూడా చేస్తారు. జాగరణ చేస్తారు. మనమందరం చూసినట్టే శివాభిషేకము, మారేడు బిల్వదళాలు ఇవన్నీ పెట్టి కూడా పూజలు చేస్తారు. అలాగే నవరాత్రుల ఉత్సవములలో చాలామంది ఆడవాళ్ళు వెళ్తుంటుంటారు అమ్మవారికి. మన జయదుర్గా శక్తిపీఠం అమ్మవారికి పూజించుకోవడానికి. మరి అంతేకాకుండా ఇక్కడ ఇంకొన్ని ముఖ్యమైనది మనం వర్ణించుకోవాల్సింది ఏంటి అనంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఇక్కడ ఒక ముఖ్యమైన ఈవెంట్ జరుగుతుందనమాట. జనాలందరూ ఇక్కడ గంగా తీర్థము తీసుకొని అంటే గోకర్ణ క్షేత్రంలో ఉన్న గంగాని తీసుకొని కాలి నడకతోటి చెప్పులు లేకుండా కాలి నడకతోటి శ ఆ గంగని తీసుకొచ్చి ఈ వైద్యనాథ శివలింగానికి అభిషేకం చేస్తారనమాట. దాన్ని కన్వర్ యాత్ర అని కూడా అంటుంటారు. కాలినడకతో అందరొచ్చి. సో, ఇప్పుడు గూడా రద్దు చాలా ఎక్కువగా ఉంటుంది. అందరూ ఆరెంజ్ కలర్ వస్త్రంతో వేసుకొని చూసుంటారనమాట. అప్పుడు ప్రయాణికులందరూ కాలినడకతోటి గోక్షేత్రం నుంచి ఇక్కడ దాకా గంగని తీసుకొని వెళ్తుంటే, ఆ దృశ్యమే ఒక అద్భుతంగా ఇలా ఆరెంజ్‌గా రోళ్ళన్నీ వెలుతురులాగా ఉన్నట్టు ఆ దృశ్యం కన్నులకు పండుగగా ఉంటుంది. సో, అది మాత్రము ఒక గొప్ప ప్రదర్శింపదగ్గ సమయం అని కూడా చెప్పొచ్చు. మరి దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు పూలు, పండ్లు, అమ్మవారికి దుస్తులు ఇవన్నీ తీసుకొని జయదుర్గా అమ్మ శక్తిపీఠానికి మీరు సమర్పించొచ్చు. అలాగే అక్కడ చెప్పినట్టు ఎర్ర దారముతోటి మెయిన్ జ్యోతిర్లింగం నుంచి అమ్మవారి గుడికి టిప్పులాగా మీరు కట్టి మీ మనసులో ఉన్న కోరికలు, పెళ్లిలో కుటుంబంలో ఉన్న కష్టాల నుంచి కూడా మీరు విముక్తి కాగలగొచ్చు. అలాగే ఏ రోగాలతోటి ఏ నయం కావాలన్నా కానీ ఈ జ్యోతిర్లింగానికొస్తే మీకు అన్ని రోగాలన్నీ కూడా నయమవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మనకి డాక్టర్ శివ కాబట్టి. అంటే శివుడు మనకొక వైద్యుడిలాగా ఉంటాడు. ఈ జ్యోతిర్లింగానికి వెళ్ళేటప్పుడు మనకి కోరికలు అవన్నీ కంటే ఎక్కువ రోగ నివారణ కొరకు ఎవరైతే వెళ్తారో వాళ్ళ ఆహ్, ఆర్తన శివుడు తప్పకుండా వింటారు అని అంటారు. సో, మీకున్న రోగ నివారణ కొరకు తప్పకుండా ఈ గుడికి వెళ్ళండి. అంతేకాకుండా ఈ గుడిలో ఆ శివలింగాన్ని మనము ముట్టుకోవచ్చు, అభిషేకం చేయొచ్చు. స్పెషల్ దర్శనం ద్వారా మీరు ఆ అనుభూతిని కూడా పొందవచ్చు. అది అండి మనకి వాపస్ వెళ్ళడానికి చాలామంది ఏం చేస్తారనంటే జైసిద్ధి జార్ఖండ్‌కి వెళ్ళిన తర్వాత వారణాసికి వెళ్ళి వారణాసికి దగ్గరగా ఉంటుంది కాబట్టి వారణాసికి వెళ్ళి అక్కడ ఆ శక్తి కాశీ విశాలాక్షి శక్తి పీఠం చూసి అలాగే వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని కూడా చూసి 2 ఒకటే షాట్‌లో దర్శించుకుంటారు. మరి ఆఖరిగా మనకు చెప్పాల్సింది ఏంటి అనంటే ఈ ప్రదేశము
వైద్యనాథ జ్యోతిర్లింగంగా కూడా ఎందుకు వెలిసిందంటే ఒకప్పుడు ఇక్కడ వనం ఉండేది. అంటే మొత్తం ఫారెస్ట్ చెట్లతోటి వనాలు ఉండేవి. ఆ వనంలో అన్ని ఔషధం అయిన చెట్లు ఉండేవన్నమాట. అంటే మెడిసినల్ హెర్బ్స్ అండ్ మనకి రోగ నివారణ చేసే ధన్వంతరి లాంటి ఔషధం ఉండేదన్నమాట. కాబట్టి ఆ ఔషధం దగ్గర శివుడు కాలు పెట్టి ఈ చెట్లన్నిటినీ కూడా మనకి పవిత్రం చేశాడు. ఆ కాళ్ళు పెట్టిన సందర్భంగా ఇక్కడ హ్మ్, ఒక శివుడి ఇల్లు వెలిసింది. అలాగే ఆహ్, రోగ నివారణ కొరకు వెలిసిందని కూడా చెప్తుండుంటారు. అది అమ్మ మనందరికీ తలుచుకున్నది. ఒక చిన్నగా మనము పరాళి వైద్యనాథ్ టెంపుల్ గూడా గురించి చెప్పుకుందాం మనము. చెప్పాను కదా! 120 కిలోమీటర్లు మనకి రేణుకా దేవి శక్తిపీఠము, దత్తాత్రేయులు జన్మించిన స్థలం దగ్గర మహారాష్ట్రలో ఉంటుంది. ఔండా నాగనాథ టెంపుల్ దగ్గర అని చెప్పాను కదా! గాణగాపురంకి వెళ్ళి మనం ఎలాగైతే బైద్యనాథ్ జ్యోతిర్లింగం దేవ్‌గర్‌లో కాశీ నుంచి వెళ్ళొచ్చు, ఈజీ అవుతుందని చెప్పానో, అలాగే పరాళి వైద్యనాథ్ గుడికి గాణగాపురి నుంచి మీకు చాలా దగ్గరగా అవుతుంది. హైదరాబాద్ నుంచి కూడా మీరు డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. ఇక్కడ పరాలి అంటే హరిహర అని అర్థం అనమాట. ఇక్కడ అమృతం, ధన్వంతరి ఇవి 2 కూడా క్షీరసాగర మథనం చేసినప్పుడు విష్ణుమూర్తి ఆ రెండిటిని తీసుకొచ్చి ఒక శివలింగంలో దాచి, ఇక్కడ దాచిపెట్టారు. అందుకే ఇది అమృతేశ్వర్ టెంపుల్ అని కూడా అంటారు అని చెప్పి దీనికున్న ఒక కథ. ఇక్కడ 3 నందులు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా మీరు శివలింగాన్ని ముట్టుకోవచ్చు. ప్రదర్శించొచ్చు. అంతేకాకుండా మనము క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం వస్తుంది. అలాగే ధన్వంతరి కూడా వస్తారు కదా! అంటే ఆలోచించుకోండి. ఇక్కడ ఉన్న గుడిలో ఆ రెండిటిని తీసి దాచిపెట్టి తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి దేవతలకిచ్చారంట. అంత అద్భుతమైన చారిత్రాత్మకమైన గుళ్ళు మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, మన భారతదేశం కోణాలలో ఉన్నాయి అని చెప్పుకోవడానికి గర్వించదగ్గ విషయము. ఇంతసేపు మీరు విన్నారు మన గానసుధ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వారు సమర్పిస్తున్న గానసుధ మన 10 రేడియోలో. నా పేరు పరిమళ. ఈ కార్యక్రమానికి నేను వ్యాఖ్యాతను. అంతేకాకుండా మనకి ఈ సంవత్సరం మొత్తము గానసుధ మన 10 రేడియోలో మనము జ్యోతిర్లింగాల జ్యోతిర్లింగాల వైభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాము, చర్చించుకుంటున్నాము. నేను నా షో ప్రతి నెల ఒక్కరోజు చేస్తాను. కాబట్టి ఒక్కరోజు మీరు రెండో వారము ప్రతి ఒక్క జ్యోతిర్లింగాన్ని వింటారు, కథను వింటారు, ఆనందిస్తారు, తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. వచ్చే నెల ఇంకొన్న జ్యోతిర్లింగంతో కలుద్దాము. అంతదాకా సెలవు. బాయ్.